హలో నమస్తే నేను అశోక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు కావచ్చు, అలాగే టికెట్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. ఆ టైంలో చిరంజీవి గారు ఇనిషియేట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వంతో మాట్లాడి టికెట్లకు సంబంధించిన వ్యవహారం మీద కావచ్చు, టికెట్ల ధర పెంపుకునేటువంటి పరిధి మీద కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్లు పెంపుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. చాలా సినిమాలకు కూడా వెసులుబాటు కల్పిస్తూ వచ్చారు. అయితే ఆ టైంలోనే చిరంజీవి గారితో పాటు చాలామంది పెద్ద హీరోలు ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అలాగే కొంతమంది డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద, అలాగే ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడం అంశాల మీద కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆ అంశాన్ని పెద్ద ఎత్తున అప్పుడు కూటమికి సంబంధించిన అప్పుడు కూటమికి సంబంధించిన పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దుమారం రేపుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా బాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అడిగితేనో, జగన్మోహన్ రెడ్డి బ్రతిమాలితేనో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని కలిశాడు, ఆ తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద చర్చించారనుకున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి సైకో అంటూ సంబోధిస్తూ కూడా కొన్ని తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఈ ఇష్యూ మీద చిరంజీవి గారు రియాక్ట్ అవుతూ వచ్చారు. ఏదైతే అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖండిస్తూ బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ కూడా చిరంజీవికి ఈరోజు ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడాడో విని ఆ తర్వాత దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశంపైన గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధము, గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదలకు గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మహేష్ బాబు, అలాగే ఎన్టీ రామారావు, డివివి దానయ్య, అలాగే మరికొంతమంది ఉన్నారు. ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తారని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇబ్బందుల్ని వాళ్ళకి వివరిస్తూ వచ్చాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేను అప్పుడు ఓ 10 మందిని వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినప్పటికీ బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమ ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేయడానికి ఉపయోగపడింది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూర్చింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన దూరంలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలోనే లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు కే చిరంజీవి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ టికెట్ల ధరకు సంబంధించి కూడా ఈవెన్ బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమాలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా
చిరంజీవి గారు రియాక్ట్ అవుతూ వచ్చారు. మరి ఆయన రియాక్ట్ అవుతూ వచ్చింది ఏంటంటే ఆయన సినిమాలకు సంబంధించి అఖండ సినిమాకి కావచ్చు, ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాకి కావచ్చు, మిగతా సినిమాలకు సంబంధించి కూడా చిరంజీవి గారు మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద గతంలో ఏ విధంగా దుమ్మెత్తిపోశారు, ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా మాట్లాడారు అనే అంశాలకు కూడా ఈరోజు ఒక విధంగా చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఉపశమనంగానే చూడాలి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలాగే ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి బాలకృష్ణ గారు, ఒక విధంగా ఇది బాలకృష్ణ గారి కౌంటర్గానే మనం చెప్పుకోవాలి. ఆయన ఈవెన్ చిరంజీవి గారిని వాడేదో వచ్చాడులే, లేదంటే ఆ సైకో గారు ఏదో టైం ఇచ్చాడులే అనేటువంటి విధంగా కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక నెగిటివ్ వేలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ వచ్చారు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి, ఏమేం జరిగాయో కూడా మనందరం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి అసెంబ్లీలో దీన్ని తీసుకొచ్చి పదే 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 చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి అవమానించాడు, చిరంజీవి గారు ఎదురు జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడ్డాడు, ఇట్లా చేతులు జాతి అట్టుకున్నాడు అని చెప్పేసి చాలామంది పదే పదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. దానికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో చిరంజీవి గారు ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇది నా సహజ సిద్ధమైన శైలి, నేను ఒక సామాన్యుడితో మాట్లాడేటప్పైనా, లేదంటే సినిమాకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడేటట్టైనా, లేదంటే మరొక వ్యక్తితో మాట్లాడేటైనా నా స్వభావం ఇలానే ఉంటుంది, నా సహజ శైలితోనే ఇలానే మాట్లాడతాను. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను సహజ శైలితోనే ఇలానే మాట్లాడుతూ వచ్చాను. ఇంకొక విషయం, నన్ను పదే పదే తీసుకెళ్ళి అవమానించారని చెప్తున్నారు కదా, అదంతా కూడా అబద్ధము. చాలా వినమ్రతతో వాళ్ళిద్దరు ఇంటి దగ్గర నుంచి నేను అక్కడ కారు దిగిన దగ్గర నుంచి లోపల తీసుకెళ్ళి మంచిగా లంచ్ చేసి మాతో పాటు మా కుటుంబానికి సంబంధించిన విషయాలు చెప్తూ వచ్చారు, వాటన్నింటినీ గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. మేమిద్దరం ఎంపీలుగా ఉన్న సమయంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా రిమైండ్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా నన్ను కారు దగ్గర దింపి కారులో ఎక్కించి పంపించారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ టైంలో ఏదైతే పేర్ని నాని సహకారంతోనో, పేర్ని నానితో చిరంజీవి గారు కొలాబరేట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరినీ తీసుకొని వెళ్ళి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అడిగారని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. సో ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీని అవమానించలేదని చెప్పేసి ఈరోజు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటి మీద స్పందించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు క్లారిటీ వచ్చారు. ఇక నుంచైనా ఈ బురద రాజకీయాన్ని, ఈ అబద్ధపు రాజకీయాన్ని, పదే పదే అబద్ధాలు చెప్పే విధంగా మాట్లాడేటువంటి రాజకీయాన్ని ఇంకా ఆపేసేయండి. కామినేని శ్రీనివాసరావు గారు మంచికో చెడుకో ఈరోజు మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు క్లారిటీ అయితే వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అలాగే వైసీపీ పార్టీకి కావచ్చు, ఇన్ని రోజులు మోస్తున్నటువంటి ఒక నిందకి, ఇన్ని రోజులు మోస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి ఒక విధంగా ఈరోజు తెరపడింది. దానికి ఈరోజు ముహూర్తం కూడా మరి ఫిక్స్ అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ బాలకృష్ణ గారి మహిమో లేదంటే కామినేని శ్రీనివాసరావు గారి మహిమో తెలియదు, కానీ ఈరోజు ఏదైతే గత కొంతకాలంగా ఎలక్షన్స్లో కావచ్చు, నార్మల్ టైంలో కావచ్చు, ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఇండస్ట్రీకి ఏదో జరిగిపోయింది, ఏదో గొడవ అయింది, చిరంజీవిని విపరీతంగా అవమానించారు, హీరోలందరినీ తీసుకొచ్చారు, హీరోలందరినీ గేటు దగ్గర నుంచే నడిపించుకుంటూ తీసుకొచ్చారని చెప్పేసి చేసేటువంటి ప్రచారం ఉందో ఆ ప్రచారానికి ఈరోజు తెరపడింది. కోవిడ్ టైంలో అంతమంది సెక్యూరిటీతో మరి వాళ్ళందరినీ నడిపించుకుంటూ తీసుకొస్తారా, లేదంటే పెద్ద ఎత్తున స్వాగతం పలికి మేళాలతో తప్పెట్లతో తీసుకొస్తారా? కోవిడ్ టైంలో ఒక మనిషి ఇంకో మనిషిని కలవడానికే కష్టమైనటువంటి పరిస్థితులు ఆయనే మెన్షన్ చేస్తూ వచ్చారు కదా. కోవిడ్ సెకండ్ టైం వచ్చినప్పుడు కలిసేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి టైంలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తే 10 మందికి పర్మిషన్ ఇచ్చారు, 10 మందికి పర్మిషన్ ఇస్తే మేము 10 మంది వెళ్ళి కలిసి వచ్చామని చెప్పి చెప్తూ వచ్చారు. మరి కోవిడ్ టైంలో అందరినీ నడిపించుకుంటూ తీసుకురాకుండా ఎలా తీసుకొస్తారు? గేటు దగ్గర నుంచి నడిపించుకుంటూ రాకుండా ఎలా వస్తారు? ఎవరైనా సరే నడుచుకుంటూనే కదా వచ్చేది, లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఎవరైనా నడిపించుకుంటేనే కదా వచ్చారు. మరి ఇప్పుడు టీడీపీ మీడియా అప్పుడు ఏదైతే ప్రచారం చేసిందో, టీడీపీకి సంబంధించి పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్లో, సోషల్ మీడియాస్లో జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి గారు ఇట్లా నమస్కారం పెడుతూ చేసేటువంటి రిపీటెడ్ సీన్లు వేసి చేసినటువంటి ప్రకటనలకు, చేసినటువంటి ప్రచారాలకు ఈరోజు తెరపడింది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించలేదు, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కించపరచలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాలకు సంబంధించి కూడా వెసులుబాట్లు కల్పిస్తూ అఖండ సినిమాకైనా, వీరసింహారెడ్డి సినిమాకైనా నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడబట్టే ఆయన సినిమాలకు కూడా రాయితీలు పెంచుకోవడానికి, ఆయన సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కలిగిందంటూ కూడా ఈరోజు చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చారు. ఒక విధంగా ఈరోజు ఎలాగైతే బాలకృష్ణ గారికి కౌంటర్గా చిరంజీవి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో అది పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఇదే విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. మా అన్నయ్యని అవమానించారు, మా అన్నయ్య చేత దండాలు పెట్టించుకున్నారు, మా అన్నయ్యని బయట నిలబెట్టారు, మా అన్నయ్యని ఇంత హేళనగా చూస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ లెటరు, ఆయన రిలీజ్ చేసినటువంటి ఈ ప్రెస్ నోటు పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది. ఇక నుంచి ఎవరైనా రాజకీయాల్లో
బురద చల్లడానికో రాజకీయాల్లో అబద్ధం ప్రచారం చేయడానికో ఒక వ్యక్తిని మధ్యలోకి తీసుకొచ్చి రాజకీయాల్లో లేనటువంటి ఒక వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు చేసేటువంటి ప్రచారాలకు మీరు మాట్లాడేటువంటి మాటలకు ఈరోజు జవాబు వచ్చింది. ఇక నుంచి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసి తప్పుడు ప్రచారాలను ఇంతటితో కట్టిపెట్టి రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల మీద మాట్లాడితే బాగుంటుంది. అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడాల్సినవి వాటి మీద మాట్లాడండి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించాడు, జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అక్కడ తుమ్మాడు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి వాటి మీద అసెంబ్లీలో డిస్కషన్స్ పెట్టకుండా రాష్ట్ర విషయాలపైన ప్రజలకు సంబంధించిన విషయాల మీద చర్చ పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఇలాంటి అంశాల మీద రియాక్ట్ వస్తే మాత్రము దానికి కౌంటర్గా మీరు ఎవరి మీద అయితే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరూ కూడా ఇలా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు చిరంజీవి గారు ఒక పెద్ద ఎత్తున కౌంటర్ అయితే ఇస్తూ వచ్చారు. దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రతిసారి కూడా దీనికి కామా పడుతూనే ఉంది. కానీ ఈరోజు ఏ ముహూర్తాన్ని ఈ ఇష్యూ బయటకు వచ్చిందో తెలియదు, కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే చిరంజీవి గారు పెట్టారు. ఇది ఒక విధంగా కూడా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.